ఎక్కడ దుఃఖం రాదు, వేదన రాదు, బాధ రాదు. ఎందుకో తెలుసా? మొదటిగా నువ్వు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నావు. ఇతడు మీ చింత యావత్తు నా మీద వేయండి అని దేవుడు చెప్తే, అయ్య బాబు దేవుడికి ఇంతకంత భారం అని నువ్వు ఇంత మీద నువ్వు వేసేసుకుంటున్నావు. మరలా దేవుడు అంటాడు, నువ్వు చింతించి మూరెడుని బారెడు కూడా చేసుకోలేవమ్మా. నువ్వు అంత బాధపడక, టెన్షన్ పడిపోక, నేను ఉన్నాను నీకు. నువ్వు మొదటగా నా రాజ్యాన్ని, నీతిని వెతుకు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నీ హృదయం లోకానికి అప్పగించినంత కాలం కూడా నీకు వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, పైగా నువ్వు అనుకున్నది ఏది కూడా జరగదు అని దేవుడు చెప్పి, ఆ హృదయాన్ని నాకు ఇవ్వమ్మా, నా కట్టలను అనుసరించేదిగా, నా ఆజ్ఞలు అనుసరించేదిగా నాకు ఇవ్వు అని చెప్తుంటే, ఈరోజు నా హృదయాన్ని ఎవ్వరు కూడా దేవునికి అనుగ్రహించట్లే. హల్లెలూయా. నువ్వు ఆశా నిగ్రహించుకునే క్రైస్తవుడిగా ఉండాలంటే ఖచ్చితంగా నీ హృదయం దేవుని బైబిల్ వాక్యాలకి, ఆయన కట్టడలకి, ఆయన ఆజ్ఞలకి లోబడినదిగా మార్చేయాలి. హల్లెలూయా.